అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రజలారా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపించేది రౌండ్ అబౌట్. మనం ఇక్కడి నుంచే వెహికల్స్ క్రాస్ అవుతాయి అన్నమాట. వెళ్ళాలన్నా ముందుకి, రావాలన్నా వెనక్కి, దీని చుట్టూ తిరిగి రావాలి. ఇక్కడే గివ్ అవేస్ ఇవ్వాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ముందు సిగ్నల్ వేసుకుంటూ ఇది రైట్కి వెళ్తుంది. ఇప్పుడు చూపించేది సౌక్బార్న్ వీధుల్లోకి పార్ట్ 2 వ్లాగ్ అనుకోవచ్చు. ఇది దీనికి ఇప్పుడు పాత వీడియోకి ఇది ఈ రోడ్స్ ఏంటంటే ఆపోజిట్ అనమాట. అది రోడ్ ఎండ్కి వస్తుంది, ఇది రోడ్ స్టార్టింగ్కి వస్తుంది. చాలా క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా నీట్గా ఉంది. అట్మాస్ఫియర్ అంతా సూపర్ ఉంది. ఇప్పుడు చూపించేది ఏంటంటే పార్ట్ 2 బ్లాగ్ అనుకోవచ్చు. పిల్లలందరూ హ్యాపీగా తిరుగుతున్నారు. ఫుల్ ఆఫ్ స్కై ఈస్ క్లియర్. ద విండ్ ఈస్ బ్యూటీ అలాంగ్ విత్ మీ. క్లైమేట్ చాలా సన్నీగా ఉంది, కంఫర్టబుల్గా. సో ఉండడంతో అందరూ ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అది లోపల గార్డెనింగ్ జరుగుతుంది. అక్కడ బాగా దూరంగా కనిపిస్తుంది కదా క్రైట్ సింబల్, అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. మనకి బయట హ్యాపీగా తిరగచ్చు. పిల్లలకి ఇప్పుడు సెలవులు ఇచ్చారనమాట. స్ప్రింగ్ హాలిడేస్ 2 వీక్స్ ఉంటాయి, అందుకని బయట తిరుగుతున్నారు. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇది బస్ స్టాప్. ఇక్కడ బస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చే మనం బస్సు ఎక్కాలనుకుంటే అది ఎల్లో లైన్ ఏంటంటే అక్కడికి వచ్చే బస్సులు ఆగుతాయి. ఇక్కడ బోర్డు చూసారు కదా 130 అని, 130 నెంబర్ బస్సు వస్తుంది అనమాట అక్కడికి. ఆ బస్సు ఎక్కితే రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా వెనక్కి కనిపిస్తుంది కదా చర్చ్, ఇప్పుడు మనం దాంట్లోకే వెళ్ళబోతున్నాం. లెట్స్ గో గైస్. ఎలా ఉంటుందో అసలు ఒకసారి వెళ్ళాను, మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే చర్చ్ దగ్గర ఉన్నాం. చర్చ్ పేరు ఏంటంటే అవర్ లేడీ ఆఫ్ విక్టరీస్. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట. రికార్టన్, ఇది కూడా రికార్టన్లోకి వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నది ఇక్కడ చర్చ్. ఇలా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. మొత్తం ఫస్ట్ ఒక రౌండ్ వేసేద్దాం మొత్తం అంతానే. ఇక్కడి నుంచి వస్తే మనకి ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది. మొత్తం చుట్టూరు ఫ్లవర్స్ గార్డెన్తో మొత్తం సరౌండ్ అయ్యి ఉంది. ఇక్కడ అలా ఎదుర ఒక అతను ప్రేయర్ చేస్తున్నారు బయట. అటే వెళ్దాం. ఈ కార్లన్నీ అది వేలేవి కాదు, బయట వాళ్ళు ఎవరో వచ్చారు, వెళ్ళిపోతున్నారు ప్రే చేసుకుని. ఇక్కడ పేరు ఉంది, పేరు ఏంటో ఆ మాత పేరేంటో మరి. గ్రేమీ బ్లాక్బర్న్ అంట, గ్రేమీ బ్లాక్బర్న్. ఇక్కడ సైడ్ నుంచి వచ్చేస్తే మనకి మళ్ళీ ముందుకెళ్తూ ఉంటే అక్కడ స్కూల్ ఉంటుంది చిన్నపిల్లలకి. ఇప్పుడు అలాగా స్కూల్ పక్కనే ఒక ఫ్రెంచ్ ఆఫీస్ కూడా ఉంటుంది.
వాటికి సంబంధించిన కార్లే అనుకుంటా. స్కూల్ అయితే ఇక్కడ సెలవులు కాబట్టి మ్యాక్సిమం పిల్లలు లేరు, ఎవరు ఉండరు కూడా. ఇలాగా అంతా చర్చ్ సరౌండింగ్సే, ఫుల్ ఆఫ్ గార్డెన్. అసలు ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ న్యూజిలాండ్లో అసలు ఎలా ఉంటుంది ఇది, ఈ రోడ్స్, ఇక్కడ ఇక్కడ వెదర్, ఇక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ కార్స్, ఇక్కడ చుట్టుపక్కల పరిసరాల గురించి మీకు కొంచెం కొంచెం ఏదో నా వీడియో మన ప్రజలారా ఛానల్ ద్వారా ఈ వీడియో ద్వారా కూడా అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి స్కూల్ అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే మన స్ట్రీట్స్ వచ్చేస్తాయి. ఇవి బ్యాక్ సైడ్ ఆఫ్ చర్చ్. నాకు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నారు న్యూజిలాండ్లో. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇక్కడ ఈ చర్చ్కి ఎప్పుడు రాలేదనుకుంటా. ఎలా ఉంటుందో కూడా తెలీదు వాళ్ళకి. ఫస్ట్ టైం మన ప్రజలారా ఛానల్లో నేను చూపిస్తున్నాను, చూడండి. ఇదే సైడ్ వ్యూ ఇదంతా. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి ఇంకా దూరంగా వెళ్తే ఈ చర్చ్ టాప్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఫుల్ క్రైస్ట్ సింబల్తో చాలా బాగుంటుంది అక్కడి నుంచి వస్తే. మళ్ళీ మనం ఫ్రంట్ గేట్కి వస్తాము. ఫ్రంట్ గేట్ నుంచి ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచే మనకి చర్చ్కి లోపలికి ఎంట్రీ ఇవ్వాలి. మళ్ళీ ఇంకో గేట్ వచ్చింది. సార్ ఇక్కడి నుంచి మనం బయట చెప్పులు విడిచేసి లోపలికి వెళ్దాం. మొత్తం లోపలంతా సో ఇదే ఇక్కడ చర్చ్. మొత్తం చాలా ప్లెజెంట్గా ఉంది. జీసస్ మొత్తం ఇదంతా ఇక్కడ ఒక ప్రేయర్ చేసే వాళ్ళకి, సండేస్ వచ్చే వాళ్ళకి కూడా. సండేస్ వచ్చినప్పుడు ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సండే కాదు కాబట్టి ఫుల్ ఎవరు లేరు, ఎవరని తక్కువ మందే ఉన్నారు. అందరూ ప్రేయర్స్ చేసుకుంటున్నారు. మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఇక్కడి నుంచే వీడియో తీసుకుందాం. సో ముందుకేం వెళ్ళట్లేదు, ఇక్కడి నుంచి అంతానే. ఇదే అలా ఎదురుగుండగా మనకి జీసస్ కనిపిస్తున్నారు. కింద డెకరేషన్గా ఫ్లవర్స్ కూడా పెట్టారు. ఈ చర్చికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డే అయితే దగ్గరలో ఉంది. ఆ డే ఏంటంటే అవర్ రోసరీ మాత పండుగ అంటారంట ఇక్కడ. అది ఏంటంటే చెడుపై ఒక యుద్ధం చేసే ప్రక్రియ అన్నమాట. దానికి సంబంధించింది చిన్న మ్యాటర్ చెప్పదలుచుకున్నాను. అది ఇక్కడ ఆ రోజున జరుపుకుంటారు. ఓకే గాయస్, ఇంతే మన చర్చ్ గురించి చూపించాను కదా. ఇలాగే ఉంటుంది ఇక్కడ చర్చిలు. చర్చెస్ ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి అనుకుంటే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెరీ లాట్ ఆఫ్ గుడ్ ప్రెజెన్స్. కొంతమంది అలా ఫ్రైడే కాబట్టి కొంతమంది వచ్చారు. లాస్ట్ మండే వచ్చాను. ఎక్కువ మంది రాలేదు, అసలు ఎవరో లేదు. ఇవాళ ఉన్నారు. నెక్స్ట్ వ్లాగ్తో ఒక మంచి వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ వరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజలారా యూట్యూబ్ ఛానల్.